హాయ్ అండి, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడు రాఖీ పండగ వస్తుంది కదండి. ఈ పండగకి మనం స్వీట్స్ బయట నుంచి తెస్తూ ఉంటాం. ఇంట్లో అయితే ఓపిక చేసుకొని రకరకాల స్వీట్ చేస్తూ ఉంటాం కదా. అందుకని చెప్పి నేను మోతీచూర్ లడ్డూని చేసి చూపిస్తున్నానండి. లడ్డు చేయాలి అంటే బూందీ గరిటె ఉండాలి. బూందీ ప్రిపేర్ చేసుకొని లడ్డు చేసుకోవాలి అని చెప్పి కొంతమంది అసలు లడ్డు చేయరు కదండి. అలాంటి వాళ్ళ కోసం అసలు బూందీ గరిటె వాడకుండా నిమిషాల్లో మనం ఈ లడ్డూని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్నానండి. ముందుగా అయితే మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లెడ పెట్టుకొని 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఈ శనగపిండిని మనము జల్లించుకోవాలి. జల్లించుకుంటే ఫైన్ పౌడర్ మనకి లడ్డు ప్రిపేర్ చేయడానికి వస్తుందండి. సో ఇలా మనం జల్లించుకున్నాక ఇలా రవ్వ మిగిలిపోతుంది. ఈ రవ్వను పక్కన పెట్టేసుకొని నాకు ఈ బౌల్ అనేది పెద్దగా ఉన్నందుకు మరొక చిన్న బౌల్లోకి ఈ పిండిని అంతా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ పిండిలో చిటికెడు ఉప్పు, 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను కదా, అందుకు 2 కప్పుల నీళ్లు పడతాయండి. ఒకటేసారి పోసామంటే ఉండలు కట్టేస్తుంది కదా, అందుకు ఫస్ట్ 1 కప్పు నీళ్లు తీసేసుకొని మనం స్పూన్ హెల్ప్ తోటి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వేసామంటే ఉండలు కట్టేస్తుంది. సో ఒక్కసారి 1 కప్పు వేసాను కదా, ఇక్కడ మరొక కప్పు నీళ్ళు తీసేసుకొని కొంచెం వేసుకుంటూ ఇలా మొత్తం పిండిని మరీ కలిపేసుకుంటున్నానండి. మరి కప్పు నీళ్ళతోటి 1 కప్పు శనగపిండికి 1 కప్పు నీళ్ళండి. 2 కప్పులు తీసుకున్నందుకు నేను 2 కప్పుల నీళ్ళతోటి ఇలా పిండిని మిక్స్ చేసుకున్నాను. ఈ పిండిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసి అది వేడెక్కాక ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న అప్పాల్లాగా వేసేసుకోవాలండి. పిండిని ఒకే చోట వేయొద్దు, కొంచెం అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకుంటూ మనం ఇలా చిన్న బిల్లల్లాగా వేసుకోవాలండి. వేసిన వెంటనే కదపకుండా కొంచెం పచ్చిదనం కింద వైపు తగ్గిపోయాక మరొక వైపు తిప్పేసి వీటిని 2 పక్కల దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా నురగ మొత్తం తగ్గిపోయి 30 to 40 సెకండ్స్లో మనకి ఇది ఫ్రై అయిపోతాయండి. మనం కారం బూందీకి వేయించుకుంటాం కదా, అలా వేయించుకుంటే సరిపోతుంది మనకి. ఇలా వేగిన తర్వాత వీటిని అన్నింటినీ ఇలా జాలి గరిటెలోకి వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మొత్తం వడారిపోతాయండి. ఇలానే మనం కలుపుకున్న మొత్తం మిశ్రమాన్ని మొత్తం ఇలా చిన్న బిల్లల్లాగా చేసుకొని మొత్తం మనం ఫ్రై చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. మనం వంట సోడా కూడా వేయలేదు కదండి, ఏమి నూనె పీల్చుకోవు. ఇలా మనం కలుపుకున్న పిండిని అంతటిని ఇలా కొంచెం వేసుకుంటూ మొత్తం పిండి అంతా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. వీటిని అన్నింటినీ కంప్లీట్గా చల్లారనివ్వాలండి. మనం కంప్లీట్గా చల్లారాక వీటిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని అంతా రెడీగా పెట్టేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇలా చిన్నగా చేసేసానండి అంత పిండినంతటిని. ఒక మిక్సీ జార్లో తీసేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఇలా హాఫ్ వరకు వేసేసుకొని వీటిని పల్స్ మోడ్లో ఇలా కచ్చాపచ్చగా చిన్న ముక్కలుగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం పిండి అంతటిని ఇలా పల్స్ మోడ్లో పెట్టేసి మొత్తం ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఈ పిండిని పూర్తి మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం బరకగా ఉంటేనే మనకి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పాకం పట్టేసుకుందాం. నేను 2 కప్పుల శనగపిండి కదా, ఇదే కప్పుతోటి 2 కప్పుల చక్కెరని తీసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్రైయింగ్ ప్యాన్లో 2 కప్పుల చక్కెరకి 1 కప్పు నీళ్లు సరిపోతాయండి. 1 కప్పు తీసుకున్నారనుకోండి మీరు చక్కెర, హాఫ్ కప్పు వాటర్ తీసేసుకొని ఈ వాటర్లో ఈ చక్కెరని మొత్తం కరిగిపోయేలాగా మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చక్కెరను కరిగించేసుకోవాలి. ఇలా చక్కెర కరిగేశాక మనం తీగ పాకం కూడా అవసరం లేదండి. కొంచెం ఈ చక్కెర అనేది కొంచెం జిగటగా బంకగా అయితే సరిపోతుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం లైట్ తీగపాకం ఇప్పుడు వస్తుంది. తీగపాకం అన్నప్పుడు మనము ఈ పాకంలోకి
మంటను కంప్లీట్గా సిమ్లో ఉంచేసి ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసేసి మొత్తం కలిపేసేయాలి. తర్వాత ఒక చిటికెడు యాలకుల పొడి కూడా తీసేసుకొని ఈ స్టేజ్లో వేయాలండి. ఆ క్లిప్ నాకు మిస్ అయింది. సో తర్వాత ఈ యాలకుల పొడి కలర్ అయిపోయాక నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ మిలన్ సీడ్స్ అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా వేసేసి గంటెతోటి స్పీడ్గా కలిపేసేయాలండి. మొత్తం ఈ చక్కెర పాకంలో ఈ పొడి మిక్స్ అయ్యేలాగా మొత్తం స్పీడ్గా కలిపేసేయాలండి. ఇలా కొద్దిసేపటికే మనకి నీట్గా కలిసిపోతుంది. కలిసిపోయాక కొంచెం సేపు ఒక 5 to 6 seconds పాటు మనం స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలండి. ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక మనము చివరగా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఒక 2 to 3 tablespoon నెయ్యి వేసేసి మరి కొంచెం సేపు దీన్ని స్టవ్ మీద ఉంచాలి. స్టవ్ మీద నుంచి దించేసి దీన్ని చల్లారనివ్వాలండి. మనం ఎక్కువసేపు ఈ పిండి వేసాక ఉడికించుకున్నామంటే లడ్డు అనేది గట్టిగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఒక 5 minutes ఉంచేసి చల్లారాక ఇలా మనకు కావాల్సినంత సైజులో లడ్డు చుట్టేసుకోవడమే అండి. తప్పకుండా ట్రై చేయండి. బూందీ గరిట లేకపోయినా సరే ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చండి మోతీచూర్ లడ్డుని. కంపల్సరీ ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతాయండి ఈ లడ్డు అనేటివి. మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ లడ్డూని. అంత కమ్మగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.